Hey everyone, welcome to the Mind Magics YouTube channel. So, everyone చాలా మంది అనుకుంటారు ఐటీ జాబ్స్ అంటే ప్రోగ్రామింగ్ కోడింగ్ యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ అనుకుంటా ఉంటారు. అండ్ చాలా మంది ఆల్రెడీ ఐటీలో కూడా ఉంటారు అండ్ దే ఫీల్ వాళ్ళ ప్రోగ్రామింగ్ స్కిల్స్, వాళ్ళ కోడింగ్ స్కిల్స్, లాజిక్ బిల్డింగ్ స్కిల్స్ అంత కాంపిటేటివ్గా లేదు కంపేర్ టు దేర్ కలీగ్స్ అని అనుకుంటా ఉంటారు. సో చాలా మంది కూడా అనుకుంటారు అలాంటి ఒక్క ఐటీ జాబ్ ఇవ్వండి, కోడింగ్ లేని ఒక ఐటీ జాబ్ ఇవ్వండి, లేకపోతే చెప్పండి, మమ్మల్ని గైడ్ చేయండి అని. ఒకటి కాదండి, ఈ వీడియోలో మీరు 10 ఐటీ జాబ్స్ గురించి తెలుసుకోబోతున్నారు. సో టాప్ 10 ఐటీ జాబ్ ప్రొఫైల్స్ విచ్ డు నాట్ రిక్వైర్ కోడింగ్. అండ్ మనం స్టార్ట్ అవ్వడానికన్నా ముందు, ఒకవేళ మీరు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే, లేకపోతే ఐటీ సెక్టర్లో జరుగుతున్న అప్డేట్స్ గురించి, జాబ్ ప్రొఫైల్స్ గురించి, జాబ్ ఓపెనింగ్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మేము ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాం మా ఛానల్లో. అండ్ ఆల్సో మీరు కనుక కాంట్రిబ్యూట్ చేయాలి మీ తరఫు నుంచి ఇన్ఫర్మేషన్ కానీ కాంటెంట్ కానీ అనుకుంటే యూ కెన్ ఆల్సో రీచ్ టు అస్. అండ్ ఆ అప్డేట్తో లెట్స్ గెట్ స్టార్టెడ్. So the first job profile which does not require coding ante business analyst ante. So business analyst ante it is kind of a data analyst. The more important aspect, the more important value which you give to the organization based on understanding the business patterns. So oka company data meeku istundandi, business data. So last year em sales ayyayi, last month em sales ayyayi, last week em sales ayyayi, ఈ వీక్ ఏం జరుగుతుంది, ఈ మంత్ ఏం జరుగుతుంది, ఈ ఇయర్ ఏం జరుగుతుంది. మీరు ఆ బిజినెస్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఏ ప్రోడక్ట్ మనకు ఎక్కువ సేల్ అవుతుంది, ఏ ప్రోడక్ట్ మనకు తక్కువగా సేల్ అవుతుంది, ఏం చేస్తే మనం అన్ని వైపులా బ్యాలెన్స్ చేయగలం, అన్ని ప్రోడక్ట్స్ని అవుట్ ఆఫ్ స్టాక్ చేయాలి అనే ఒక చిన్న టార్గెట్ని మీరు మీ స్టాటిస్టిక్ నాలెడ్జ్, మీ మ్యాథమెటికల్ నాలెడ్జ్, మీ అనలైజింగ్ స్కిల్స్ దేన్నైతే మీరు ఐడెంటిఫై చేయగలరు ఆ స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దిస్ డస్ నాట్ రిక్వైర్ హార్డ్ లెవెల్ కోడింగ్. మీకు ఫండమెంటల్స్ ఆఫ్ సీక్వెల్ తెలిసినా చాలు. మీకు డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ ట్యాబ్ల్యూ కానీ, పవర్ బిఐ కానీ, గూగుల్ అనాలిటిక్స్ కానీ, ఎక్సెల్ కానీ ఇలాంటివి తెలిస్తే మీకు చాలు. యూ కెన్ బికమ్ అ సాలిడ్ బిజినెస్ అనలిస్ట్. అండ్ the company is hiring and the salaries. So business analyst ని కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ హైర్ చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెంచర్ కానీ, డెలాయిట్ ఫ్రమ్ ద బిగ్ 4 డెలాయిట్ కంపెనీ అండ్ టీసీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా బిజినెస్ అనలిస్ట్ని హైర్ చేస్తున్నాయి. అండ్ బిజినెస్ అనలిస్ట్ శాలరీకి వచ్చేస్తే బిజినెస్ అనలిస్ట్ ఇన్ అమెరికా విల్ ఎర్న్ అబౌట్ $75,000 per annum. అండ్ ఇన్ ఇండియా మీరు మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఎనీవేర్ అరౌండ్ 6 to 8 lakhs వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అ బిగినర్. నెక్స్ట్ జాబ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. ఎస్ఈఓ స్పెషలిస్ట్ అంటే ఏంటి? సో మీరు చాలా టెక్నాలజీ వెబ్సైట్స్ని చూసుంటారు. అక్కడ ఒక కాంటెంట్ ఉంటుంది, రైట్? టెక్నాలజీ వెబ్సైట్సే కావు, వేరే కాంటెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ వెబ్సైట్స్ కానీ, లేకపోతే కాలేజ్ వెబ్సైట్స్ కానీ, ఇంజనీరింగ్ వెబ్సైట్స్ కానీ. ఈ వెబ్సైట్స్ కాకపోయినా మార్కెటింగ్ డొమైన్లోకి వెళ్తే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, వాల్మార్ట్ కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ కంప్యూటర్స్, బేస్డ్ ఆన్ యుటెన్సిల్స్, బేస్డ్ ఆన్ ఎనీథింగ్ వాట్ యూ వాంట్ ఫర్ యువర్ డైలీ యూస్, మేబీ a mobile phone etc. రైట్? మీరు లెట్స్ సే యూ టైప్ ఫర్ అ మొబైల్ అండర్ 50,000 ఆర్ మొబైల్ అండర్ 10,000 అని మీరు టైప్ చేయంగానే మీకు కొన్ని స్పెసిఫిక్ మొబైల్ ఫోన్స్ టాప్ పొజిషన్లో ఉంటాయి. ఆర్ వెన్ యూ సర్చ్ ఫర్ సమ్ టెక్నాలజీ బేస్డ్ ఇన్ఫర్మేషన్, లెట్స్ సే యూ వాంటెడ్ టు బికమ్ అన్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. మీరు ఎస్ఈఓ స్పెషలిస్ట్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలని టైప్ చేయంగానే ఒక వెబ్సైట్ మాత్రం టాప్లో ఉంటుందండి. అది ఎలా అంటే మీ సర్చ్ టర్మ్స్ని ఉంటాయి కదా, మీరు ఏమైతే వర్డ్స్ని పెట్టి సెర్చ్ చేస్తారో ఆ సర్చ్ టర్మ్స్ని మీ ఆర్టికల్స్లో కానీ, మీ రీడబుల్ కాంటెంట్లో కానీ ఎక్కడెక్కడ ఇంక్లూడ్ చేస్తే మన వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది, మన ప్రోడక్ట్ అమెజాన్లో ర్యాంక్ అవుతుంది అనే ఒక స్కిల్ని మీరు ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే ఏం లేదండి, ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్, ఇట్ ఇస్ సెర్చ్ ఎంజిన్ ఆప్టిమైజేషన్. ఒక సెర్చ్ ఇంజిన్లో ఏ కీవర్డ్స్ అయితే వస్తాయో మీరు అనలైజ్ చేసి ఆ స్పెసిఫిక్ కీవర్డ్స్ని మీ ఆర్టికల్స్లో కానీ, మీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో కానీ, మీ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కానీ, మీరు ఎక్కడైతే మార్కెట్ చేస్తున్నారో ఆ
స్పెసిఫిక్ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో కానీ మీరు పెడితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టిమైజేషన్. మీ ప్రోడక్ట్ని మీరు ఆప్టిమైజ్ చేస్తున్నారు. యూజర్ కానీ క్లయింట్ కానీ సెర్చ్ చేయంగానే మీ రిజల్ట్ ఆన్ టాప్లో వచ్చేలా మీరు ఆప్టిమైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. అండ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ని అయితే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా హైర్ చేస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, ట్విట్టర్. అండ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్కి శాలరీ ఏంటి? ఫర్ అన్ యావరేజ్ ఎస్ఈఓ స్పెషలిస్ట్ ఫర్ అ బిగినర్ లెవెల్ ఇన్ అమెరికా $45,000 ఇస్తున్నారండి పర్ యానం. అండ్ ఇన్ ఇండియా దాదాపు ఫర్ అ బిగినర్ యు ఆర్ అబౌట్ టు గెట్ 4 lakhs per annum. Sources from Glassdoor. నెక్స్ట్ ఏంటంటే SAP స్పెషలిస్ట్ ఆర్ SAP కన్సల్టెంట్. సో SAPలో వచ్చేసి 2 domains ఉంటాయండి. ద ఫస్ట్ వన్ విల్ బి నెట్వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షనల్ SAP కన్సల్టెంట్. సో నెట్వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డెవలప్మెంట్ వైపు కానీ ప్రోగ్రామింగ్ వైపు కానీ చూసుకుంటారు. ఫంక్షనల్ SAP కన్సల్టెంట్ ఏంటంటే మీకు బిజినెస్ గురించి తెలుసు, మీరు ఎంబీఏ చేశారు, బీకామీ చేశారు, మీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోండి, దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఫంక్షనల్ SAP కన్సల్టెంట్ అండ్ మేక్ బిజినెస్ డిసిషన్స్. బిజినెస్ నీడ్స్ని మీరు మీట్ చేస్తే కంపెనీకి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ SAP కన్సల్టెంట్స్ని హైర్ చేసే కంపెనీస్ వచ్చేసి Accenture, IBM, Capgemini అండ్ Deloitte. సో మీ యావరేజ్ శాలరీ వచ్చేసి అరౌండ్ $90,000 ఇన్ అమెరికా అండ్ మినిమమ్ ఆఫ్ 6 lakhs ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. తర్వాత వచ్చేసి మనకు డేటా అనలిస్ట్. మనం ఆల్రెడీ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ గురించి తెలుసుకున్నాం. సో బిజినెస్ అనలిస్ట్ అండ్ డేటా అనలిస్ట్కి పెద్ద తేడా ఉంటుంది. బేసికలీ సేమ్ జాబ్ డొమైన్. మీరు ఏం చేయాలంటే డేటాని క్లీన్ చేయాలి. అంటే ఇక్కడ కొంచెం ఇట్ విల్ బి అ లిటిల్ మోర్ కాంప్లెక్స్ అనమాట. బిజినెస్ అనలిస్ట్కి ఏంటంటే డేటా అనలిస్ట్లో డేటాని ప్రొవైడ్ చేస్తారనమాట. బ్యాక్ ఎండ్లో వాళ్ళు డేటాని కనెక్టింగ్ టు సర్వర్స్ కానీ, కనెక్టింగ్ టు దేర్ వెబ్సైట్స్ కానీ, టు దేర్ సోర్సెస్ కానీ చేసి డేటాని ఫిల్టర్ చేసి డేటాని ఇంజెస్ట్ చేస్తారు ఇంటూ ది ట్యాబ్లు, పవర్ బిఐ లాంటి డేటా డివైసెస్కి, డేటా విజువలైజేషన్ డివైసెస్కి, టూల్స్కి కానీ దే ఇంజెస్ట్ ద డేటా. అండ్ దెన్ ఆ డేటాకి వాళ్ళు ఒక స్టోరీ కానీ డాష్బోర్డ్ కానీ క్రియేట్ చేసి బిజినెస్ అనలిస్ట్కి ఇస్తారనమాట టు ఐడెంటిఫై ద ట్రెండ్స్. డేటా అనలిస్ట్ని హైర్ చేసే కంపెనీస్, ద మ్యాంగ్ కంపెనీస్, ద బిగ్ 4, ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ స్కోప్ అండి. అండ్ యావరేజ్ శాలరీ వచ్చేసి ఫర్ అ బిగినర్ ఇన్ అమెరికా యూ కెన్ ఎర్న్ అప్ టు 80,000 ఇన్ అమెరికా అండ్ 7 to 8 lakhs in India. Again, sources are from Glassdoor. Now, next one ఏంటంటే కాంటెంట్ రైటర్ అండి. సో దేర్ మైట్ బి పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మీకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీరు కాంటెంట్ రైటర్ అవ్వచ్చు. సో టెక్నికల్ కాంటెంట్ రాయడం కానీ, లేకపోతే ఎనీ కాంటెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సోషల్ మీడియా వెబ్సైట్ ఆర్ సోషల్ అంటే మార్కెటింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదండి, ప్రోడక్ట్ మార్కెటింగ్, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, అక్కడ డిస్క్రిప్షన్స్ రాయడము, లేకపోతే టెక్నికల్ కాంటెంట్ రాయడం ఫర్ కంపెనీ వేర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ అనుకోండి, అక్కడ మీరు ఏం చేస్తున్నారని మీరు క్లయింట్కి కన్వే చేసే ఫార్మాట్ ఏ ఉంటుంది కదా, దట్ ఈస్ ద టెక్నికల్ కాంటెంట్. సో అలాంటి జాబ్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి, యూ కెన్ జాయిన్. అండ్ ఒక టెక్నికల్ కాంటెంట్ రైటర్ ఆర్ కాంటెంట్ రైటర్కి బేసికలీ రిక్వైర్మెంట్ వచ్చేసి గూగుల్లో, మైక్రోసాఫ్ట్లో, సిస్కోలో, యాపిల్లో, మేజర్ టెక్ కంపెనీస్లో కాంటెంట్ రైటర్కి స్కోప్ ఉంది. ఆల్సో వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉన్నాయి. అండ్ $80,000 per annum మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ కాంటెంట్ రైటర్కి చాలా మంచి సాలరీస్ ఇండియాలో కూడా ఉన్నాయండి, అరౌండ్ 12 lakh rupees per annum based on your experience and what are the types of contents you're writing. And coming into the next one, operations manager. ఆపరేషన్స్ మేనేజర్ అంటే ఏంటి? సో ఆపరేషన్స్ మేనేజర్ ఏం చేస్తాడు? సో వాళ్ళు ఏంటంటే డిజైన్ ప్రాసెస్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్కి మేనేజర్ అయి ఉంటారండి. దే బేసికలీ టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ ఆపరేషన్స్. మీ కంపెనీ ఎలా డీల్స్ క్లోజ్ చేస్తుంది, మీ కంపెనీ ఎలా ప్రాసెస్ని ఫాలో అవుతుంది, యూనో ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇఫ్ వెన్ యూఆర్ సైనింగ్ అ డీల్ ఆర్ కాంట్రాక్ట్ విత్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ అ క్లయింట్, మీరు ఏ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతారు, వాట్ ఇస్ box 1, what is the step 1, what is the step 2, what is the step 3. ఒక ఆపరేషన్స్ మేనేజర్ డ్యూటీ ఏంటంటే ఆ టైంలో ఆ లెవెల్స్లో ఆ ప్రాసెస్ కరెక్ట్గా జరగాలి. అండ్ బిజినెస్ డీల్ ఎలా క్లోజ్ చేశారు, ఆన్ వాట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మీరు చెక్ చేయాలి. సో దాట్ ఈస్ బేసిక్లీ ది ఆపరేషన్స్ మేనేజర్స్ డ్యూటీ. అండ్ ఆపరేషన్స్ మేనేజర్ని హైర్ చేసే కంపెనీస్ వచ్చేసి
అమెజాన్, ఎక్సెంచర్, డెల్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎక్సెట్రా. ఇవి టాప్ కంపెనీస్ అండి. ఇవి కాకుండా వేరే కంపెనీస్ కూడా హైర్ చేస్తున్నాయి. అండ్ salary for an operations manager is around $70,000 per annum in America and 9 to 10 lakhs in India అండి. Then coming into the next job domain, which is software quality analyst. So ఈ జాబ్ ప్రొఫైల్ ఎలాంటి వాళ్ళకంటే ఐటీలో ఎగ్జిస్టింగ్ ఉన్నారు అండ్ దే నో ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అంటే దే ఆర్ నాట్ అప్డేటింగ్. అంటే ఒక కోర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే యూ నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్స్ ఆన్ యువర్ స్కిల్ సెట్ ఎవ్రీ డే. యూ నీడ్ టు లెర్న్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఎంతూజియాస్ట్ అయితే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎంతూజియాస్ట్ అయితే మీరు ప్రోగ్రామింగ్లోకి వెళ్తారు. లేదు మీకు ప్రోగ్రామింగ్ గురించి తెలుసు, లాజిక్ ఎలా బిల్డ్ అయింది, ఏ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏ అప్లికేషన్ రన్ అవుతుంది, ఈ అప్లికేషన్ డేటాని తీసుకుంటుందా లేదా, రన్ అవుతుందా లేదా, అండ్ ఇఫ్ ఐ స్కేల్ చేస్తే ఒకవేళ దీన్ని ప్రొడక్షన్లోకి పెట్టి స్కేల్ చేస్తే అది రన్ అవుతుందా లేదా అనే ఐడియా మీకు ఉందంటే మీరు సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్ డ్యూటీ ఏంటంటే సాఫ్ట్వేర్లో బగ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తుందా స్కేల్ చేస్తే. 10 users కోసం డిజైన్ చేశాను అనుకోండి, లెట్స్ నేను 25 users పెట్టాను, అప్పుడు అప్లికేషన్ క్రాష్ అవుతుందా లేదా అనే ఇలాంటి టెస్ట్ మీరు చేయాలి. సో కంపెనీస్ లైక్ ఆస్పెరో, గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్ని హైర్ చేస్తున్నారు. సాలరీ వచ్చేసి $70,000 ఇన్ అమెరికా పర్ యానం అండ్ 5 to 6 lakhs per annum ఇన్ ఇండియా. అండ్ దీని తర్వాత మనం వచ్చేది ప్రాజెక్ట్ మేనేజర్లోకి అండి. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు అని మీరు అడిగితే కనుక, ప్రాజెక్ట్ మేనేజర్ బేసికలీ ఒక టీమ్ని లీడ్ చేస్తాడు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేటింగ్ ది ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్. మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్తో కూర్చొని, టీంతో కూర్చొని క్లయింట్కి ఏం కావాలి, టీం ఏం చెయ్యాలి, అండ్ మన ప్రొడక్టివిటీ ఎలా ఉంది, మనం ఎంతవరకు వచ్చాం, ఎప్పటికి నెక్స్ట్ డెలివరీ ఇస్తాం, నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తాం అనే ఒక థింగ్, అనే ఒక ప్రాసెస్ని ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకుంటాడు అనమాట. ఈజ్ లైక్ అ పర్సన్ ఇన్ ద మిడిల్ బిట్వీన్ క్లయింట్ అండ్ ద డెవలప్మెంట్ టీమ్. సో ఇది ప్రాజెక్ట్ మేనేజర్ డ్యూటీ. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ని హైర్ చేసే కంపెనీస్ వచ్చేసి గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కో, యాపిల్, పెద్ద పెద్ద కంపెనీస్ అండి. అండ్ సాలరీస్ వచ్చేసి అరౌండ్ $85,000 to $90,000 per annum and 10 to 15 lakhs per annum in India based on your experience. తర్వాత వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్. సో గ్రాఫిక్ డిజైనర్ అనే జాబ్ ప్రొఫైల్ ఇస్ వెరీ ట్రెండింగ్ అండి. చాలా మందికి, చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ దే ఆర్ లుకింగ్ ఫర్ వెరీ గుడ్ యూఐ అండ్ యూఎక్స్. మంచి యూజర్ ఇంటర్ఫేస్ని క్లయింట్కి డెలివర్ చేస్తే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ లీడ్ జనరేషన్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్. సో అలా చాలా కంపెనీస్ మంచి గ్రాఫిక్ డిజైనర్ని హైర్ చేసుకోవాలి అని అనుకుంటాయి. సో మీకు మంచి ఇమాజినేషన్ స్కిల్ ఉండాలి. మీకు ఒక క్లయింట్ని, ఒక యూజర్ని ఎలా అర్థం చేసుకోవాలో, తను ఏం వెతుకుతున్నాడు, తనకి ఎలా అయితే ఒక వెబ్సైట్ని యూజ్ చేయడం ఈజీనో అనే ఒక ఐడియా మీకుంటే యూ కెన్ బికమ్ అ గ్రాఫిక్ డిజైనర్. సో అమెజాన్, గూగుల్, యాక్రోబాట్, ట్విట్టర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యూఐ యూఎక్స్ డిజైనర్స్ని, గ్రాఫిక్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటున్నాయి. అండ్ సాలరీస్ కూడా అంతే బాగున్నాయి. యూ కెన్ ఎర్న్ అప్ టు $50,000 ఫర్ అ బిగినర్ పొజిషన్ ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్ ఇన్ యూఎస్ఏ అండ్ 4 to 5 lakhs ఇన్ ఇండియా ఫర్ అ గ్రాఫిక్ డిజైనర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ మేనేజర్ అండి. సో ప్రోడక్ట్ మేనేజర్ అనే ఒక జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వస్తుందండి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మనకు ద కంపెనీ విచ్ సెల్స్ ప్రోడక్ట్స్, అమెజాన్ కానివ్వండి, లేకపోతే ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ది హైయర్ ప్రోడక్ట్ మేనేజర్స్. బేసిక్లీ మీరు ఏం చేయాలంటే ప్రోడక్ట్ని అర్థం చేసుకోవాలి. ఒక క్లయింట్ ప్రోడక్ట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అండ్ మనం ఏమి పెట్టి ఆ ప్రోడక్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు, మన సేల్స్ని పెంచవచ్చు అనే ఒక స్పెషాలిటీ మీలో ఉండాలండి. యూ నీడ్ టు ఐడెంటిఫై దట్. యూ నీడ్ టు హ్యావ్ సమ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్, అనలైజింగ్ స్కిల్, మార్కెటింగ్ స్కిల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికల్ స్కిల్. సో ఏ కంపెనీస్ని హైర్ చేసుకుంటున్నాయి ప్రోడక్ట్ మేనేజర్లు అంటే అమెజాన్, గూగుల్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ప్రోడక్ట్ మేనేజర్ని హైర్ చేసుకుంటున్నాయి. అండ్ సాలరీ కూడా అంతే బాగుందండి.
You can earn up to $120,000 in America per annum and 15 to 18 lakhs per annum in India based on your experience and skills. ఇవండి మన టాప్ 10 జాబ్ ప్రొఫైల్స్ విచ్ రిక్వైర్డ్ నో కోడింగ్. అండ్ ఇలాంటి మరికొద్ది అప్డేట్స్ కోసం కానీ, ఐటీ అప్డేట్స్ కోసం కానీ, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు అవర్ ఛానల్ విత్ యువర్ ఇన్ఫర్మేషన్, విత్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్, అండ్ యూ కెన్ రీచ్ టు అస్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ మేము మీకు అతి త్వరలో మా రెస్పాన్స్ కూడా ఇస్తాం. అండ్ విత్ దాట్ హ్యావింగ్ సెడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.